మాత్రమే. అక్క నమస్తే అమ్మా. అన్ని పడుతున్నాయా రైతు భరోసా ఇవ్వలేదా? ఇలేదమ్మా, లేదు. మళ్ళా నేను 50 ఏళ్ళకే పెన్షన్ అంటారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఇంకా సూపర్ 6 హామీ ఏదైతే ఎలక్షన్ టైంలో ఊరూరికి కూటమి ప్రభుత్వం టీడీపీ వాళ్ళు, అదేవిధంగా జనసేన, మళ్ళా టీడీపీ వాళ్ళందరూ కూడా ఊరూరికి పోయి చెప్పుకొని వచ్చినారు ఈ సూపర్ 6 హామీని నెరవేర్స్తారని ఏదైతే చెప్పినారో ఈరోజు అదంతా కూడా మనం ఇవ్వలేము, ఇవ్వని పరిస్థితిలో ప్రభుత్వం లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్కు ముందరైతే ప్రతిరోజు కూడా జగనన్నని ఏదో ఒక మాట విమర్శిస్తూ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించు మాట్లాడేవాళ్ళు. అయితే ఈరోజు ఒకటే మాట అడుగుతున్నాను ఈ కూటమి ప్రభుత్వం ఉండే వాళ్ళందరినీ కూడా, మీకు తెలీదా రాష్ట్రంలో నిజంగా ఫైనాన్షియల్ స్టేటస్ ఏముంది అని నిజంగా మీకు తెలీదా? అన్నీ తెలిసే మాట్లాడినారా, లేదంటే తెలియకుండా మాట్లాడినారా? లేదంటే ఈరోజు ప్రజలందరూ కూడా అమాయకులుగా ఉండారు, వాళ్ళకి ఏదో కలిబిలి మాటలు చెప్పేస్తాము, ఎక్కిన తర్వాత మనం సీఎంగా ఉంటూ తర్వాత ఏది చేసినా కూడా ప్రజలు ఏం చేయని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళని మోసగించవచ్చు అని మీరు మాట్లాడినారా? మీ మనసులో ఉన్న మాటని ఖచ్చితంగా ప్రజల ముందు మీరు చెప్పాల్సిన అవసరం ఈ రోజు ఉంది. తల్లులందరూ కూడా అమ్మఒడి ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా అభిమానించినారు. అయితే మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని అబద్ధం ఆడినారు కాబట్టి ఈరోజు మీరు ఆ సీట్లో ఉన్నారు. అదేవిధంగా బీసీలందరికీ కూడా 50 ఏళ్ళకి కూడా పెన్షన్ ఇస్తారని చెప్పినారు కాబట్టి బీసీలందరూ కూడా మిమ్మల్ని నమ్మి ఈరోజు ఓటేసిన పరిస్థితి మీరు చూస్తున్నారు. అయితే బీసీలు అంటే మేము బ్యాక్వర్డ్ క్యాస్ట్, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తానని మీరు నమ్మించినారు కాబట్టి ఈరోజు మీకు ఓటేసినారు. ఫ్రీ బస్ ఇస్తానని చెప్పినారు కాబట్టి మహిళలందరూ కూడా మీ మాట నమ్మినారు. ఇంకా సిలిండర్ విషయానికి వస్తే సంవత్సరానికి 3 అన్నారు, 10 నెలలు అయినా కూడా ఒక్క సిలిండర్ మీరు ఇవ్వగలిగినారు. నిజంగా ఈ ఒక్క సిలిండర్ ఒక ఫ్యామిలీకి 3 నెలలు కూడా వస్తుందని ఆలోచించే పరిస్థితిలో కూడా కూటమి ప్రభుత్వంలో లేదు. మహిళలకైతే నిజంగా డ్వాక్రా సంఘంలో ఎటువంటి లబ్ధి సమకూర్చలేదు. అదేవిధంగా గతంలో మహిళా రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేయూతనిచ్చినారు. అదేవిధంగా చేనేత కార్మికులందరికీ కూడా ఆయన ప్రతి ఏటా కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఇంతో అంత బెనిఫిషియరీగా ఆయనకి వాళ్ళందరికీ కూడా వీవర్స్ అందరికీ కూడా ఆదుకునింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈరోజు 500 యూనిట్స్ మరి 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తానని చెప్తున్నారు. వీవర్స్ అందరికీ కూడా పవర్ లూమ్స్ మళ్ళీ హ్యాండ్లూమ్స్ అది కూడా నెరవేర్చిన పరిస్థితుల్లో మీరున్నారు. దయచేసి మీ మనసాక్షిని మీరు అడగండి. ప్రభుత్వము ఈరోజు మీరు కూటమి ప్రభుత్వంగా అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రత్యక్షంగా బీజేపీ, టీడీపీ, జనసేన, అదేవిధంగా పరోక్షంగా కూడా మనం చూస్తున్నాం కాంగ్రెస్తో ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా కలిసి ఒక 5-6 పార్టీ అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేస్తూ, అదేవిధంగా మీరందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా పోటీ చేస్తున్నారు. ఈ రోజు మీరు ఏం సాధించినారు? ప్రజలందరికీ కూడా మీరు ప్రజల మధ్యలో వచ్చి, మీరు ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టేది కాదు, ప్రజల మధ్యన వచ్చి మేము ఇవ్వలేము, మేము ఈ హామీలని నెరవేర్చలేము, మేము ఆ రోజు కేవలం కుర్చీ కోసమే ఈ మాట చెప్పినాము అని చెప్పే ధైర్యం మీలో నిజంగా ఉందా? ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రతి విలేజ్కి పోయి కూడా మీరు ప్రచారం చేసినారు సూపర్ 6 ద్వారా ప్రజలందరినీ ఆదుకుంటామని. ఈరోజు నో అంటున్నారు. దీనికి ఎవరు బాధ్యత? బీజేపీలో నరేంద్ర మోడీ గారు దయచేసి దిగొచ్చి మీరు చూడాలి పరిస్థితి ఏమని. పురంధేశ్వరి గారు మీరు కూడా దీనిపైన స్పందించాలి. అదేవిధంగా జనసేనలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన స్పందించాలి. ఎందుకంటే ఆ రోజు మీరు చెప్పిన మాట ఉత్త మాటైనా మళ్ళీ హామీ నెరవేర్చలేమో అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కదా, ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పేంత అవసరం మీకుంది. డెఫినెట్గా అతి త్వరలోనూ కూడా మీరు సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా ఒకే మాట చెప్తున్నారు. మిమ్మల్ని నమ్మి ఓటేసినాం, సూపర్ 6 చూసి ఓటేసినాం,
దాన్ని నెరవేర్చండి అని చెప్పినారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడరు లీడర్స్ అందరూ నిలబడి ప్రజల తరపున మీరు సూపర్ 6 హామీ అనేది నెరవేర్చే వరకు